అనగా ఒక రోజు ఒక జలకన్య సముద్రంలో తిరుగుతుండేది. ఒక మహా రాక్షసి ఒక జలకన్య రూపంలో అదే సముద్రంలో తిరుగుతుంది. ఆ రాక్షసి చేతిలో చిక్కింది. తన తండ్రి అయిన సముద్రరాజు జశ్వంత్ తన శక్తులు సరిపోవని బాధపడుతుంటే ఒకరోజు కొంతమంది యువకులు సముద్రంలోకి వచ్చారు. వాళ్ళలో రవి ఒకడు. తను చిన్న వయసులోనే నందన్ మహాశక్తులు పొందాడు. కానీ తన గతం మర్చిపోయాడు. తను సముద్రపు రాజు ఏడవడం చూసి దగ్గరకు వెళితే తన బాధ మొత్తం చెప్పాడు. తను ఆ రాక్షసితో యుద్ధానికి వెళ్ళారు. పాపం రవి మహాయజ్ఞంలో పడిపోయాడు. చనిపోయాడా బతికాడా? పార్ట్ 2లో చూద్దాం. కామెంట్ చేయండి.